ఒంటరి పోరాటం చేస్తున్న నీవు కుటుంబంలో ఎవరో ఒక్కరిని నిన్ను ప్రేమించేవారు ఉంటారు, ఆత్మీయంగా లేకపోయినా, ప్రార్థనా పరులు కాకపోయినా కూడా పర్వాలా, నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మనసు ఏకం అవ్వాలి. నీ ప్రార్థనతో ఇంకొకళ్ళ ప్రార్థన ఏకం అవ్వాలి అంటే మీ మనస్సు ముందు ఏకీభవించాలి. ఎప్పుడైతే ఐక్యత వచ్చేస్తుందో అక్కడ అపవాదికి మంటలు పుడతా ఉంటాయి. డివిజన్ కొట్లాటల్లో ఎక్కువగా అపవాదికి స్ట్రెంత్ వస్తూ ఉంటది, గొడవల్లో అపవాదికి ఎక్కువ బలం వస్తూ ఉంటది. పుష్టి అయిన ఆహారం తింటా ఉంటాడు వాడు. వాళ్ళకి ఏం చేస్తాడంట, బలులు అర్పిస్తూ నైవేద్యం అర్పిస్తూ ఆహా గాలం వేసి లాగే నా కుటుంబంలోంచి ఒక్కొక్కడిని అని వాడు పుష్టి అనే భోజనం తింటున్నాడు. వాడికి గట్టి ఒక విరుగుడు మందు వేయాలంటే ఐక్యత రావాలి కుటుంబంలోకి. ఐక్యత ఉన్న చోట వాడు విరిగిపోతాడు అంతే. ఇస్తున్నాము వాడు బలహీనుడు అవుతాడు, అని చెయ్యి ఎండిపోతుంది అంతే. ఒక కొట్లాట జరుగుతున్న కుటుంబంలో వాది విర్రవీగిపోతా ఉంటాడు. కానీ ఐక్యత కలిగిన కుటుంబంలో, ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్న కుటుంబంలో అపవాది చాలా శక్తిహీనుడైపోతాడు. ఒంటరి ప్రార్థన చేయండి, దాంతో పాటు జత కలిసిన ప్రార్థన కూడా ప్రారంభించండి. కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు జరుగుతాయి.